ఎంపీ వద్దిరాజు శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ తదితర ప్రముఖులు కలిసి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్. సింగరేణి బొగ్గు గనుల టెండర్లలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను పార్లమెంటులో లేవనెత్తి కాంగ్రెస్ అసమర్థత పాలనను దేశం దృష్టికి మరోసారి తీసుకువస్తామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు తీవ్ర నష్టాలలో ఉన్న సింగరేణి సంస్థను కేసీఆర్ తన 10 ఏళ్ల పాలనలో సంస్కరించి లాభాల బాట పట్టించారన్నారు. ఎంపీ రవిచంద్ర హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం శాసనసభలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తదితర ప్రముఖులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సిట్ పేరిట బీఆర్ఎస్ అగ్ర నాయకులకు నోటీసులు జారీ చేస్తూ కార్తీక దీపం, చక్రవాకం టీవీ ఎపిసోడ్స్ మాదిరిగా పాలకులు డ్రామాలు చేస్తున్నారని ఎంపీ రవిచంద్ర మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ తో పోలీసులకు తప్ప పాలకులకు సంబంధం ఉండదని, దేశ భద్రత దృష్ట్యా ఇది వారి విధి నిర్వహణలో భాగం మాత్రమేనని చెప్పారు. కాళేశ్వరం, గొర్రెల స్కామ్, ఈ ఫార్ములా కార్ రేస్, ఫోన్ ట్యాపింగ్, కాంగ్రెస్ నాయకులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ నాటకాలు ఆడుతున్నారని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, కాంగ్రెస్ సర్కార్ అసమర్థతను అర్థం చేసుకుని చీదరించుకుంటున్నారని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాలను చూసి మున్సిపల్ ఎన్నికలలో కూడా గులాబీ జెండాలు రెపరెపలాడకుండా చేయాలని పాలకులు కుట్ర పన్నుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మంట రాజేసి విదేశాలకు పయనమయ్యారని ఎంపీ రవిచంద్ర దుయ్యబట్టారు. మహానేత కేసీఆర్ శిక్షణలో సుశిక్షితులైన బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ నాయకుల బెదిరింపులు, అదిరింపులు, కేసుల బనాయింపులు, అక్రమ నిర్బంధాలను తట్టుకుని ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూనే ఉంటారని ఎంపీ వద్దిరాజు స్పష్టం చేశారు. రిజర్వేషన్స్ 42% పెంచుతామని మోసం చేసిన కాంగ్రెస్ పాలకులపై బీసీలు మంటతో ఉన్నారని తగిన శాస్తి తప్పదని ఎంపీ రవిచంద్ర చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బమ్మెర రామ్మూర్తి, లింగంపల్లి కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.